Hi everyone, this is Madhumita and I'm right back here today. And today's topic is about X-ray and MRI CT పొజిషనింగ్. చాలా మంది అడుగుతుంటారు, ఎలా పొజిషన్ చేస్తారు, అంటే ఎంత టైం పడుతుంది, రేడియేషన్ ఎంత ఎక్స్పోజ్ అవుతుంది అని. సో పొజిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక రేడియోగ్రాఫర్కి. పొజిషన్ ఒకవేళ కానివ్వండి ఏదైనా మిస్టేక్ అయిందంటే టోటల్ డయాగ్నోసిసే రాంగ్ అవుతుంది. సో పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సిటీ కానీ ఎక్స్రే కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, దేంట్లోనూ కూడా పొజిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెస్ట్ ఎక్స్రే తీసినప్పుడు స్ట్రైట్గా అంటే షోల్డర్స్ని స్టాండప్ అంటే షోల్డర్స్ని స్ట్రైట్గా పెట్టుకొని నిలబడమని చెప్తారు. బ్రెత్ తీసుకోమంటారు బాగా. ఆ పేషెంట్ రాంగ్ బ్రెత్ తీసుకున్నా కూడా డయాగ్నోసిస్ ఫెయిల్ అవుతుంది. కరెక్ట్ టైంలో ఇప్పుడు ఒక రేడియేషన్ డిస్క్‌ని దాంట్లో పెట్టినప్పుడు ఎక్స్‌రే మిషన్‌లో అది రోల్ అవుతుంది. అప్ అండ్ డౌన్‌కి రోల్ అవుతుంది. అలా రోల్ అయినప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్‌కి, అంటే డాక్టర్ ఏ ఏరియానైతే అడిగుంటాడో, ఆ ఏరియాలో యాస్పిరేషన్ జరిగినప్పుడు కరెక్ట్‌గా ఆ ఏరియాలో డిస్క్ అనేది కరెక్ట్‌గా మూవ్ అయినప్పుడు, పేషెంట్ యాస్పిరేట్ చేసుకున్నప్పుడు అంటే బ్రెత్ తీసుకున్నప్పుడు మనకి ఇంకా చాలా క్లియర్ ఇమేజెస్ వస్తాయన్నమాట. నెమోనియా ఏదన్నా ఉన్నా తెలుస్తుంది దాంట్లో. సో, డాక్టర్ ఏ ఆర్గాన్‌ని కరెక్ట్‌గా డిఫైన్ కొంతమంది స్కల్ అడుగుతారు. కొంతమంది బాడీ మొత్తం ఎంఆర్ఐ అడుగుతారు. కొంతమంది బ్రెయిన్ సిటీ ఎంఆర్ఐ బ్రెయిన్ అని అంటారు. సో, ప్రతి దానికి కూడా పొజిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, పొజిషన్ ఏదైనా కొంచెం రాంగ్ అయినా, పేషెంట్ యాస్పిరేట్ తీసుకునే టైం ఏదైనా రాంగ్ అయినా, యాస్పిరేట్ తీసుకునే వే రాంగ్ అయినా కూడా టోటల్ డయాగ్నోసిస్ రాంగ్ అవుతుంది. సో, ఇలా పొజిషనింగ్ కానివ్వండి, యాస్పిరేషన్ టైం కానివ్వండి చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్స్‌రే, సీటీ అండ్ ఎంఆర్ఐలో. టుడే ఈస్ ద టాపిక్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ యువర్ ఒపీనియన్. థాంక్ యూ.